అటుకుల మిక్చర్ చేసుకోవడానికి ఫస్ట్ అటుకులు మంచిగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యే వరకు. ఇలా క్రిస్పీగా ఉండాలి. తర్వాత పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, పొట్టిమిరపకాయలు, కాజు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అది వేగాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి, కాజు, పుట్నాలు మంచిగా కలుపుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, చక్కెర వేసుకొని మంచిగా